తూర్పు రైల్వే స్టేషన్ దాటిన తర్వాత చెమ్మ చీకటి. రాత్రి 7:30, 8 గంటలకు ఈ పరిస్థితి. 9 దాటితే అసలు ఒక్క బండి రాదు. చెమ్మ చీకటి. అరిచి గీపెట్టినా సరే ఎవరో పలికే పరిస్థితి లేదు. ఇక్కడ లైట్లు గత 6 నెలలుగా వెలగటం లేదని, చీకట్లో భయంగా క్షణక్షణ భంగురంగా ఇక్కడ ప్రయాణం చేయాల్సి వస్తుందని ఈ ఏరియాలో ఉన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా సిటీలో ఉండే అద్దెలు కట్టుకోలేకో మరోటో బాలాజీపేట ఏరియాలోనే రూరల్లో ఎక్కువ నివాసం ఉంటున్నారు సిటీలో ఉండే ప్రజలు. అక్కడ షాప్ యజమానులు కావచ్చు, షాపుల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, వివిధ ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు. మరి ఎంత చీకట్లో ప్రయాణం చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించి అధికారులు తక్షణమే లైట్లు వెలిగేలా చేయాలని, ప్రజలను కాపాడాలని, ఒకవేళ జరగరానిది ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత అధికారులే వహించాలని ప్రజలు చెప్పుకొస్తున్నారు. దయచేసి గమనించండి. ఒక ముఖ్య మనవి, మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు. కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా.